వెల్ఫేర్ రాలేదా? ఈ సచివాలయమా దిబ్బా ఏంది? ఒక ముసలాయపకు పెన్షన్ రాలేదు అంటే ఎందుకు అని చెప్పలేని పరిస్థితుల్లో అర్చదయా నిజాలు చెప్పాలా? నువ్వు అర్చదయా, నేను వచ్చినాను కదా. నీకు చెబితే నీకు అర్థం కాలేదా? నీ తరపున కాదా నేను మాట్లాడుతాండేది? ఎందుకు కొనుక్కుతా అంటావు? ఎక్కడ పోయినారు? నిలబడు. ఒక మనిషికి పలకడానికి నీకు అంత బలుపా? ఇప్పటి నుంచి కాదయ్యా, ఈడున్న ఇంతమంది వాళ్ళలో ఎవరికైనా నువ్వు పలుకుతానవా? ఏ ఊరినిది? గసివారిపల్లి పంచాయతీ దగ్గరే. ఒక్క నీకు పలకమంట? రికమెండేషన్ కాదు, మామూలుగా చేయాలి కదా నువ్వు. అలాంటి ప్రస్తావన తెలియదు సార్. అంటే నేను ఇప్పటికైతే దాదాపుగా 390 పెన్షన్లు అంటే 120. నువ్వు ఇచ్చినది ఏం కాదులే కానీ గవర్నమెంట్ ఇచ్చినది. ఇప్పుడు జనాలందరూ వచ్చిన వాళ్ళకు పలకడానికి ఏమైతుంది నీకు? ప్రజల దగ్గర కూడా వెళ్తున్నాను సార్. అంటే ఎవరైనా బెనిఫిట్స్ ని పిలిచి అయినా అడగాను సార్. అంటే మన వీళ్ళందరూ ఎవరు? ఈ ఊరోళ్ళే కదా. ఉండు, ఇప్పుడు తిరుగుతాం సార్. ఇక్కడ మన పెన్షన్ అక్కడే ఇస్తాను సార్. 390 పెన్షన్ కూడా మన ఊరికి. పెన్షన్ అయ్యా నాకు అన్ని తెలుసులే, లిస్ట్ వెల్ఫేర్. వీళ్ళు ఏమంటున్నారంటే సరిగ్గా రెస్పాండ్ కానీ లేదంటే బిహేవియర్ అని సంథింగ్ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం సార్. నేనైతే 390 పెన్షన్ ఇస్తాను సార్. మన జేకేపల్లి తాండా అయినా లేకుంటే రాలంతపురం అయినా ఇంకోటైనా వెళ్దాం సార్. ఏ ఒక్కళ్ళు పాజిటివ్ నెగిటివ్ మాట్లాడినా మరి ఇక్కడ ఎందుకు మాట్లాడు? ఆడుండేది జేకేపల్లి వాళ్ళే, ఆడుండేది ఇదే. నువ్వు పెన్షన్లు 390 నువ్వు ఇచ్చేది ఏముంటుంది? వాలంటీర్లే కదా ఇచ్చేది. నువ్వు ఇచ్చేది ఏముంటుంది? అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను సార్. అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా. పలానా అంటే గడ్డం సార్ అంటారు నన్ను. వాళ్ళు ఎవరో ఒకరు చెప్తారు కదా నన్ను. ఎక్కడ లేదు సార్. ఏమన్నా అడిగితే జగన్ అడుకోమంటారు. ఒక్క నిమిషం డిఏ గారు సర్లే ఇట్స్ పెట్టు. ఈయన 5 మంది వాలంటీర్లు ఉన్నారు సార్. ఆయనే తప్పుగా వచ్చి మాట్లాడి మళ్ళీ ఇదే విషయం కూడా ఇక్కడ ఉన్నారు. ఒక్క నిమిషం ఉండయ్యా, ఎందుకు? సార్ ఉన్నారు లోకల్ గా 5 మంది వాలంటీర్లు. టీడీపీ కాదు ఇంకోటి కాదు, అందరికి చేయాలి కానీ దానికి ఉండదు. పెట్టు పొద్దున్న లేచిన. ఇప్పుడు ఈ పెద్దానికి ఎందుకు రాలేదు పెన్షన్? కొనగద్దండయ్యా, మీరు ఇట్లే కొనుక్కుంటా అంటే నేను వచ్చినప్పుడు కొనగటా ఏం సమస్య చెప్పాలా కానీ. పెద్ద అగ్రికల్చర్ ల్యాండ్ సార్ 6 స్టెప్ వాలిడేషన్ కంప్లీట్ అయిపోయింది. నిన్న అన్ఫ్రీజ్ కూడా చేసేసాము. 15 days లో PDDRD దగ్గర అన్ఫ్రీజ్ చేసినావా? ఎన్ని ఉన్నాయి 6 స్టెప్ వాలిడేషన్ ఊర్లో? 6 స్టెప్ వాలిడేషన్ 4 పెన్షన్స్ పెట్టాం సార్. 6 months అవుతుంది. నువ్వు ఏం కడుపుకి ఏం తింటానావా ఏం లేదా? నేను చెప్తే అర్థం కదా, ఒకసారి చెప్తే అర్థం కదా నీకు. వాని బదులు నువ్వు వచ్చి డ్యూటీ ఎక్కుదరా సార్. ఆయన చాలా అలిగేషన్ చేశారు సార్. ఊరుకున్నా వాడు చెప్పడా నువ్వు చెప్పడం ఇద్దరు సరిపోయింది. 6 స్టెప్ వాలిడేషన్ 4 పెన్షన్స్ పెట్టాం. పెన్షన్స్ కాదు, టోటల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి? టోటల్ నా డిపార్ట్మెంట్ అయితే 4 పెట్టాం సార్. పెన్షన్స్ స్కీమ్స్ 6 పెట్టాం సార్. టోటల్ 6 స్టెప్ వాలిడేషన్ కేసెస్ ఎన్ని? 6 సార్. డిజిటల్ అసిస్టెంట్ ఎవరు? ఎన్ని మొత్తం కేసులు? ప్రీవియస్ 6 స్టెప్ 17 పెట్టాం సార్. ప్రజెంట్ న్యూ గ్రీవెన్స్ వచ్చింది కదా సార్, 7 పెట్టాం. పెన్షన్స్ లివ్ అబౌట్ ది పెన్షన్, ది రెస్ట్ ఆఫ్ ది కేసెస్ అదే సార్. టోటల్ 17 సార్. ఇప్పుడు కొత్తగా నవశకం లాగిన్ లో వచ్చినాయి కదా సార్, 7 పెట్టాం సార్. మిగతా 16 అప్లోడ్ చేయాలి కదా. అన్ని కూడా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి కదా, అన్ని డిఫరెంట్ కేసెస్ చేయాలి కదా. అవును సార్. అవునా? ఈమె ఎవరు? సెక్రటరీ సార్. నువ్వు చెప్పు. సెక్రటరీ. నువ్వు రిపోర్టింగ్ ఎవరికి చేయాలి? సెక్రటరీ కదా. ఏమ్మా చేస్తున్నాడా? బతిమిలాడాల్సి వస్తాను సార్. ఏదైనా చెప్తే కూడా తొందరగా రెస్పాన్స్. నువ్వు నేను కాల్ చేస్తే కూడా సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉంది సార్. నా విషయంలో నేను వర్క్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను సార్, పర్సనల్ విషయాలు ఏమి. నీ హయ్యరు సెక్రటరీ అడ్మిన్ ఆమె చూసుకుంటా అంటది మీ దాంట్లోకి. ఆమె విషయంలోనే నువ్వు ఇట్లుంటే ఇంక ప్రజల విషయంలో నువ్వేం చేస్తున్నట్టు? లేదు సార్. అంటే ఇక్కడ మాట్లాడదు, మీ స్టాఫ్ని పిలిపించి పక్కనే మాట్లాడండి. అంటే ఇక్కడ ఏమి నీకేమి నా నారాయణ సామన్న ఏమి చెప్తే అర్థం కాదా?
అరే ఎమ్మెల్యే మాట్లాడు సార్ జేకే ఊర్లో అడిగినా కూడా చెప్తారు. ఇట్స్ పెట్టయ్యా, లేదు సార్, ఎక్కడ మనం అయితే చేయలేదు అడిగిందని చెప్పు సార్. షీఈ్ ద అడ్మిన్, సార్. మేము ఆమె సెక్రటరీ. ఆమెకు కూడా నేను ఫస్ట్ వస్తాను అడుగుతాను, అడిగిన ఆమెను ఎక్కడ పోయినా అంటే రెస్పాండ్ కాడు, చెయ్యడు, నిన్ను బతిమాలాడాలా? టవర్ దగ్గర వచ్చారు పందు. ఇది కాదయ్యా, ఇన్ జనరల్ కదా, ఈ పూట గురించి కాదు కదా మాట్లాడుతాండేది, ఈ పూట గురించి కాదు కదా మాట్లాడుతాండేది. లేదు సార్, అంటే ప్రతిదీ రికార్డు మెయింటైన్ చేస్తాను, రిజిస్టర్లు మెయింటైన్ చేస్తాను. మనిషికి పలకడానికి అంత బరువు అవుతుందా? అలాంటిది షీఈ్ ద రిపోర్టింగ్ అథారిటీ. నువ్వు ఈమె విషయంలో కూడా నువ్వు రెస్పాండ్ కాలేదని మా వాళ్ళు వదిలే, వీళ్ళందరినీ వదిలే, ఉన్న ఆఫీస్ బాడీలోనే నువ్వు రెస్పాండ్ కాకపోతే ఎట్లా? అలాగేం లేదు సార్. పెన్షన్స్ కూడా సైన్ కంపల్సరీగా సెక్రటరీ సైన్ ఉండాలా, త్రూ పిఎస్ రమ్మన్నారు సార్. ఈయన జియో ఉంటేనే నేను ఫాలో అవుతాను అంటారు సార్. నాకు అవసరం లేదు, మీరు కొత్తవన్నీ క్రియేట్ చేయొద్దండి అంటున్నారు సార్. నేను మేడం చెప్పిందే నేను చెప్పాను, నాకు పర్సనల్ ఏం లేదు. మేడం వచ్చి త్రూ పిఎస్ ఓన్లీ చెప్పండి మా అని చెప్పారు. అది అవును, పంచాయతీ సెక్రటరీ ఇస్ ద అడ్మిన్ సార్. అంటే నిన్నటి అంటే 2 days బ్యాక్ వరకు సైన్ పెట్టేది మాకు ఎవరికి తెలియదు సార్. మేడం వచ్చిందా, మేడం ఏం కొత్తగా ఏం పెడుతున్నారు చెప్పండి మేడం అని చెప్పి ఆల్రెడీ చాలా సార్లు నేను మా విషయంలో మేడం ఎలాబరేట్ చేసుకుని లేదు సిచ్యువేషన్ పెన్షన్కి అయితే ప్రతి టయానికి చేస్తున్నాం సార్. ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి వెరిఫికేషన్ అయిపోతుంది. పెన్షన్ కరెక్ట్ టైంకి 5 మంది వాలంటీర్ లేకపోతే నేనే దగ్గరుండి సాయంత్రం వరకు ఉండి కూడా ఇస్తున్నాం. వాట్ ఇస్ ఈ వెల్ఫేర్ గురించి అంత కంప్లైంట్స్? మీరంటే ఇంకా కొత్తగా వచ్చిన నోటీస్లో ఉందా మీకు? రీసెంట్గా నేనే మాట్లాడినా, కొంచెం సెక్రటరీని డామినేట్ చేయడం కానీ, మీకేం సంబంధం లేదు పెన్షన్ కానీ. నేను ఫోన్లో నిన్న మాట్లాడాను కదా 3 days వాట్ ఆర్ డూయింగ్? కన్వీనర్ని మీరు ఇంతకుముందు ఏంది నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఎంటెక్ జైన్ యూనివర్సిటీ జేఎన్టీయూలో ఏది ఎంటెక్? విఎల్ఎస్ఎస్. మేము ఎవరికి ఇదైనా ఆపర్చునిటీస్ మీకు ఎంప్లాయీస్గా మీకు వచ్చింది? ఎంత ఒబీడియంట్గా, ఎంత లో ప్రొఫైల్గా జనాలతో మాట్లాడుకోవాలో జరిగే వాళ్ళ. నువ్వు ఆడో గసిగారిపల్లి, వాళ్ళకు నీకేముంటుంది చెప్పు? సార్ ఇక్కడైతే పెన్షనర్ అంటే పెన్షనర్లు కాదు, ది అడ్మినిస్ట్రేషన్, సచివాలయ వ్యవస్థ అనేది ముఖ్యమంత్రి గారు అంత నమ్ముకొని పెట్టుకుంటే నీ మాట్లాడే తీరు కానీ, నీ మాట్లాడే పద్ధతి కానీ, నీ కొలీగ్స్తో నువ్వు మాట్లాడలేవు, విలేజర్స్ ఫార్మర్స్తో మాట్లాడలేవు, జనాలతో మాట్లాడలేవు. ఏం చేయాలని? పైన దిగొచ్చినాము దేవులమ్మ మనమంతా. ఇఫ్ యూ నాట్ ఒబీడియంట్ లేకుండా పని చేయలేని పరిస్థితులలో ఉంటే రిజైన్ చేసి వెళ్ళిపో. నీ ఈగో యాడ్ సాటిస్ఫై అవుతుందో ఆడు ఉండాలా. జనాల దగ్గర ఉన్నప్పుడు నీ ఈగో ఏంది, నీ తల బిరుసు ఎందుకు? సార్ నేను ఎవరి దగ్గర అయితే ప్రవర్తించలేదు సార్. నీ ఎవడు నీ దగ్గర, ఇంతమందిలో ఎవడు నీ దగ్గర నీ గురించి పాజిటివ్ చెప్పినారు? నీ కొలీగ్స్ చెప్పలే, ఊర్లో రైతులు చెప్పటంలే, జనాలు చెప్పటంలే, ఇంకెందుకయ్యా? లేదు సార్, అంటే స్టాఫ్ అని ఇండివిజువల్ అని మీరు అడగండి సార్. ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్, ఒక్కరు నాకు నీ ఫీడ్బ్యాక్ రాసుకోవడమే సరిపోతా ఉంటుంది, ఇంకా వేరేది ఏమి ఉండదు. తప్పు చేయలేదు సార్. మరి ఎందుకు ఇలా వస్తుంది కూడా తెలియదు సార్. ఎందుకు వస్తా అంటే నేను కొత్తగా వచ్చినాయి కదా, నీ మొహం చూడడం కూడా నేను కొత్తగా కదా. చేయలేదు సార్, అంటే ఇది ఇంకోసారి రిపీట్ కావాలని చూసుకుంటాను సరే. నీకు 100 సార్లు చెప్తుంటాం, జనాలతో బాగా మాట్లాడి వాళ్ళకి తెలియదు, దే ఆర్ లేమెన్, వాళ్ళకి తెలియదు. నీకు తెలిసినంత టెక్నికల్గా జీవోలు కానీ, నీకు తెలిసినంత చట్టాలు కానీ, నీకు తెలిసినవన్నీ తెలియదు. వాళ్ళకి బాధ వచ్చింటుంది, వాళ్ళకు ఈ ప్రభుత్వం ద్వారా అండగా ఉండాలి అనేది మాత్రమే తెలుసు. అది మాట్లాడే పద్ధతి సరిగ్గా లేకపోతే బాగా ముసలి వాళ్ళతో అయితే బాగా కూర్చొని బాగా చెప్తుంటారు సార్. మరి మేడం గారు ఎందుకు చెప్తున్నారు అలాగైతే తెలియట్లేదు సార్. ఏముంటుంది పర్సనల్గా? లేదు సార్, మామూలుగా నేను ఇన్ఫర్మేషన్ అడగాలన్నా భయపడుతున్నాను సార్. ఈయన ఎంపీడీఓ గారు వచ్చింటే అడిగారంట, దానికోసం మీరు అడుగుతారే ప్రతిసారి అది రైజ్ చేస్తారంట సార్. నాకైతే ఆయన్ని పిలిచి ఏమో ఆయనకు రాలేదు, లేదంటే అడగాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. సిచ్యువేషన్ అయితే ఒక పెన్షనర్ కానీ ఏదైనా కానీ ఎందుకు అంటే ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ పక్కన పెట్టేసేయండి సార్, మినిమం ఇన్ఫర్మేషన్ అడగలేని సిచ్యువేషన్లో ఉంది సార్ పరిస్థితి. ఈవెన్ అంటే మిగతావన్నీ పక్కన పెట్టేసేయండి, ఇప్పుడు వర్క్ వరకు కంజెస్టెడ్ అనిపించదు. రీసెంట్గా మాట్లాడాను సార్ నేను ఇతనితో 3 days బ్యాక్ ఎంఐ కంప్లైంట్ చేసిన తర్వాత మాట్లాడాను. కొంచెం పెన్షన్స్ ఏదైనా త్రూ పంచాయత్ సెక్రటరీ నీకు సంబంధం లేదు అని కొంచెం మాట్లాడినారు. పంచాయత్ సెక్రటరీ ఇస్ యువర్ హెడ్, మీ సచివాలయానికంతా ఆమె. డిఏ సార్ కూడా ఉన్నారు సార్ పక్కనే. అలాగైతే మాట్లాడేది మేడం, కొత్తగా ఏదో తెచ్చినట్టున్నారు మేడం, ఇలా చేయడం కరెక్ట్ కాదని అన్నాను మేడం. డిఏ సార్ కొత్తగా ఏముంటుంది, షీఈ్ ద హెడ్. సార్ సైన్ పెట్టాలన్నారు కదా మేడం, మీరు డిలే చేస్తారేమో అనేసి ఆ ఉద్దేశంతో అన్నాను. ఏమైనా కానీ ఒక కొలీగ్ ఎందుకు నీకు అంత బాధపడి చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? నీకు అంత అట్మాస్ఫియర్లో నడుస్తుంటే వ్యవహారము,
అంత పీస్ఫుల్గా అంత కోఆర్డినల్గా నడుస్తూ ఉంటే ఆమె ఎందుకు చెప్పాల్సి వస్తా ఉంటుంది? వాళ్ళందరూ రైతులందరూ ఎందుకు బాధపడాల్సి వస్తా ఉంటుంది? సర్పంచ్ కూడా రాకూడదు అనే పద్ధతికి ఏముంటుంది నాకు అర్థం కదా. ఒక్క నిమిషం ఉండన్నా, నువ్వు చెప్పినావు నాకు అర్థమైంది. నీ తరపునే కదా నేను మాట్లాడుతాను. ఇది ఎవడికి చేయాలి నువ్వు రిపోర్టు? అంత తల్లబిరుసా నీకు? విలేజర్స్తో కంప్లైంట్ రాసి పైకి పంపించేసాను మేడం. సరెండర్ చేయండి. సరెండర్ సరెండర్ చేసేసాను మేడం. సరెండర్ చేసేసండి. రైట్ ఆల్ ద రిమార్క్స్ అండ్ రైట్ ఫ్రమ్ ద సెక్రటరీస్ నుంచి కూడా డీటెయిల్స్ తీసుకొని చేసుకోండి.